ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియో చూస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే నిర్మల ఏం కూర వేయకుండా పోయింది. నేను అన్నం తినడానికి అయితే కూర లేదు. అయితే ఇంకా సరే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే కొత్తిమీర తీసుకొని వచ్చి కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నా. చూడండి ఒకసారి. మన కొత్తిమీర రెసిపీ అయితే చేస్తున్నా, చూడండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న అందరూ అయితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకురానికే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర చట్నీ అయితే మనం చేస్తున్నాం కదా. కొత్తిమీరలో అయితే లోపల ఏమైనా గడ్డి పోసలు కానీ అవి ఉంటాయేమో చూసుకోవాలి. మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మంచిగా నీట్గా అయితే కడుక్కోవాలి. నేను ఎట్లా కడుక్కుంటున్నానో మంచిగా సేమ్ అట్లా నీట్గా కడుక్కున్న తర్వాత చూడండి ఒకసారి. ఇంకా గడ్డి పోసలు ఏమైనా ఉంటాయో చూసి కొంచెం నీట్గా చిన్న కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నా ఏం పర్లేదు, పెద్దగా ఉన్నా ఏం పర్లేదు. ఈ మాదిరిగా అయితే కట్ చేసుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ వస్తుంటుంది. కాడలు ఉడకంగా ఏం విడిచిపెట్టవద్దు. కాకపోతే మొత్తం కాదు, ఒక సగానికి అట్లా కాడలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కాడలు ఆకుతో పాటు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే మొత్తం వేసుకున్నాం. కట్ చేసేది అయితే అయిపోయింది. ఒక గిన్నెలో అయితే మొత్తం వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కడుక్కోండి. అది చిన్నగా ఉండేటట్లు కూడా చూడాలి. ఎందుకంటే కొంచెం నార అయితే ఉంటుంది దాంట్లో. చూసిన నేను చేసేటప్పుడు అయితే. ఒక 4 టమాటాలు అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకుందాం. తీసుకొని టమాటాలు అయితే మంచిగా నీట్గా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత టమాటా కట్ చేసుకొని ఆ తర్వాత 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం కదా. ఆ మిర్చి ఉడకంగా ఒక 3 కట్ చేసుకున్నాం. ఒక మిర్చిలో 3 తుకుడలు అయ్యే విధంగా కట్ చేసుకున్నాం. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకటి గిన్నె అయితే తీసుకున్నాము చట్నీ వేయడానికి. ఇప్పుడు పొయ్యి అయితే అంటేసుకుందాం. పొయ్యి అంటేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె అయితే కొంచెం వేడి అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే తీసుకుందాం. పల్లీలు తీసుకొని గిన్నె వేడి అయిన తర్వాత ఈ పల్లీలు అయితే అందులో వేద్దాం. పల్లీలు అందులో వేసి మంచిగా మనకు కొంచెం గ్రీన్ కలర్ వచ్చిన దగ్గర అయితే మంచిగా వేయించుకుందాం నీట్గా. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మంచిగా నీట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దగ్గర అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడ కొద్దిగా నల్ల అవుతాయి కదా. మరీ ఎక్కువ వేయించినాం అనుకో చట్నీ ఉడక ఖరాబ్ అవుతుంది. ఇగో ఈ విధంగా ఉన్న తర్వాత ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకుందాం. ఇవి అయితే అయిపోయింది. పల్లీలు అయితే మంచిగా నీట్గా వేయించుకున్న తర్వాత చూసుకోండి ఇట్లా రెడీ అయిందంటే ఓకే. సైడ్కి అయితే పెట్టుకుందాం. ఈ పల్లీల కాడికి అయితే పల్లీలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. పల్లీలు అయితే పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ టమాటాలకు పచ్చిమిర్చికి సరిపడేంత ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకుందాం. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసి అవి కొద్దిగా మన గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర టమాటా వేసుకుందాం. ఫస్ట్ టమాటా వేసుకొని మంచిగా నూనె బాగా వేడైన తర్వాత ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి అయితే అప్పుడే వేయద్దు, ఎందుకంటే మళ్ళీ ఇవి అట్లే పచ్చిగా అట్లే ఉంటాయి. పచ్చిమిర్చి అయితే తర్వాత టమాటా మనకు మొత్తం నీట్గా నూనె పైకి తేలే విధంగా మంచిగా ఇట్లా అంటే మొత్తం చట్నీ మాదిరిగా. తర్వాత పసుపు అయితే వేసుకున్నాం. కొంచెం మంచిగా టమాటాలు అయితే మెత్తగా అయిపోయినాయి. నీట్గా కుకింగ్ అయిపోయిన తర్వాత పసుపు వేసి తర్వాత మిర్చి వేసుకుందాం. ఇప్పుడు మిర్చి వేసుకొని బాగా మంచిగా ఉడికిద్దాం. ఇప్పుడు మనకు అల్లం వేసుకోవాలి కానీ అల్లం లేదు. ఇది నూరిన అల్లం ఉంటుంది కదా మనకు ఈ షాపులలో తెచ్చుకునే అల్లం, ఇదైతే వేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మళ్ళీ కుకింగ్ కావాలి మంచిగా. ఈ
ఈ మిరపకాయలు ఉడక కొంచెం మనకు మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మనం కడిగి పక్కకి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం నీట్గా కలుపుకుందాం చుట్టుముట్టు మొత్తం ఏడ ఉడకంగా. ఎందుకంటే ఈ కొత్తిమీర కదా జల్దీ కుకింగ్ అయిపోతుంది కాబట్టి ఖరాబ్ అవుతుంది. మంచిగా నీట్గా కుక్ చేసుకున్నా అది మొత్తం కలుపుకున్నాం. కుకింగ్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు డక్కన్ వేసి డక్కన్ తీద్దాం. ఇప్పుడు తీసిన తర్వాత ఇగో ఈ విధంగా అయ్యే విధంగా చూడండి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం నీట్గా కలుపుకోవాలి. ఏం ఏడ ఉడకంగా టమాటాది కానీ అది కానీ. ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోకుండా ఫ్రెండ్స్, ఎందుకంటే చట్నీ అంతా చూస్తారు కదా. ఈ విధంగా అయితే మంచిగా నీట్గా ఇగో ఇప్పుడు ఇంకా అవి పల్లీలు తీసుకొని మిక్సీలో వేసుకొని మొత్తం ఇట్లా పొడి పట్టుకోవాలి. ఫస్ట్ అయితే పొడి పట్టిన తర్వాత ఇప్పుడు మనం పక్కకి చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర టమాటాలు అవన్నీ, అవి అయితే అందులోనే వేసుకున్నాం, ఆ పొడిలోనే వేసుకున్నాం. పొడిలో వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా మిక్సీ పట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. అందులో మనకు సరిపడేంత ఉప్పు వేసుకొని మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసిన తర్వాత చూసుకుందాం ఒకసారి ఎట్లా ఉంది ఏందనేది. చూడండి మన కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయింది. ఇట్లా ఉంటుంది మంచిగా నీట్గా. చూడండి మీరు ఉడకంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే చేసుకొని తిని అయితే చూసినాం, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే చేసుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి వా సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఇప్పుడు అన్నంలో అయితే కొంచెం వేసుకొని తిందాం, సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో